జగిత్యాల మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో కలెక్టర్ పర్యవేక్షించాలి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో జగిత్యాల మున్సిపాలిటీలో మార్పు వచ్చింది అనుకున్నాం. కానీ గత బీఆర్ఎస్ పాలన మున్సిపాలిటీగానే కనబడుతుంది అని అన్నారు. ప్రత్యేక అధికారి కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనులు జరుగుతాయి. ఆశిస్తే గత బీఆర్ఎస్ పాలన కనబడుతుంది అని అన్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో కలెక్టర్ పర్యవేక్షించాలని అన్నారు. జగిత్యాల జిల్లాలో ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ జారీ చేయకుండా చేపడుతున్న పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్తానని అన్నారు. TUFIDC తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఏదైతుందో మున్సిపాలిటీలకు కిడ్నాప్ చేయబడ్డటువంటి ఒక నిధుల నుండి థర్డ్ ఫేజ్ 15.62 కోట్లతో నిర్మాణం చేపట్టబడే అవకాశం ఉన్నటువంటి ఒక రోడ్లే కానీ డ్రైన్సే కానీ వివిధ వార్డులలో నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలు చేపట్టబడి మంజూరు పొందిన తదుపరి అంటే వాస్తవంగా ఈ నిర్మాణం చేపట్టబడే పనులన్నీ కూడా వర్క్ వారీగా చేపట్టబడ్డట్టయితే స్థానిక కాంట్రాక్టర్లకు అందరికీ కూడా అవకాశం లభిస్తుంది. పనుల నాణ్యత పట్ల కూడా ఏదైతుందో గమనించేటువంటి అవకాశం ఉంటుందనే భావనతోని నేను గతంలో ఒక లేఖ కూడా రాయడం జరిగింది ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా. అంటే వారు ఏదైతుందో మొత్తం ఇవన్నీ ఒక సింగిల్ ప్యాకేజీగా రూపొందించి కేవలం ఒక 15% నిర్మాణ పనులు బీటీ కాంపోనెంట్గా రూపొందించి 85% ఆఫ్ ది వర్క్స్ ఏదైతున్నదో సిమెంట్ ఇన్వాల్వ్డ్ వర్క్స్ 85%, కేవలం 15% ఏదైతే బీటీ నిర్మాణ పనులు ప్రతిపాదించి ఆ 15% నిర్మాణ పనులు పొందుపరచడంతో ఏదైతున్నదో ఇది సింగిల్ ప్యాకేజీగా రూపొందించడంతో స్థానిక కాంట్రాక్టర్లకు ఎవరికి కూడా అవకాశం లభించకుండా స్పెషల్ గ్రేడ్ కాంట్రాక్టర్స్ మాత్రమే అందులో పాల్గొనబడే విధంగా, అంటే దోస్ హూ విల్ హ్యావ్ బీటీ ప్లాంట్, ఎవరికైతే బీటీ ప్లాంట్ హాట్ మిక్స్ కోల్డ్ మిక్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ అయ్యే విధంగా టెండర్ కండిషన్స్ పొందుపరిచింది. దాంతో స్థానికంగా ఎవరు కూడా పాల్గొనే అవకాశం లభించకుండా కేవలం స్పెషల్ గ్రేడ్ కాంట్రాక్ట్స్ మాత్రమే పాల్గొనే విధంగా టెండర్ కండిషన్స్ పొందుపరిచిండ్రు. అప్పుడు ఏదైతుందో మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా అభ్యంతరం తెలిపినండి. ఈ సింగిల్ ప్యాకేజీ కంటే విడిగా పనులు టెండర్ పిలవగలిగినట్టయితే స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం లభిస్తుంది. పనులు కూడా మనకు నాణ్యత క్రమంగా చేపట్టే అవకాశం ఉంటుందనేటువంటి ఒక భావన వ్యక్తం చేయడం జరిగింది. సరే, మా విజ్ఞప్తిని విస్మరించి సింగిల్ ప్యాకేజీగా టెండర్ పిలిచినప్పుడు ఏదైతున్నదో సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందులో లోయెస్ట్ బిడ్డర్ ఎవరుంటే ఆ లోయెస్ట్ బిడ్డర్ను ఐడెంటిఫై చేసి ఆ లోయెస్ట్ బిడ్డర్ దానికి సంబంధించిన టెండర్ ఫార్మాలిటీస్ ఏముంటాయో L1 బ్యాంక్ గ్యారంటీసే కానీ అగ్రిమెంట్ ఫార్మాలిటీస్ కన్క్లూడ్ చేయబడ్డ తదుపరి ఆ కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అగ్రిమెంట్ ఫార్మాలిటీస్ కన్క్లూడ్ చేయబడ్డ తదుపరి ఆ కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతవరకు ఆ టెండర్ ఫార్మాలిటీస్ అగ్రిమెంట్ అనేది కన్క్లూడ్ కాలేదు. ఏ విధమైన అగ్రిమెంట్ కాలే. వాళ్ళు ఏదైతుందో L1 గుర్తించి ఉండొచ్చు, L1 ఏదైతుందో గుర్తించి ఉండొచ్చు,
బట్ L1ను గుర్తించినంత మాత్రాన ఏదైతున్నదో టెండర్ ఫార్మాలిటీస్ పూర్తి చేయబడ్డట్టు కాదు. టెండర్ ఫార్మాలిటీస్ ఎప్పుడు పూర్తి చేయబడ్డట్టు అవుతుంది? అగ్రిమెంట్ కన్క్లూడ్ అవుతానే అగ్రిమెంట్ కంక్లూడ్ చేయబడ్డ తదుపరి వర్క్ ఆర్డర్ ఇవ్వాలి వాళ్ళకు. ఆ వర్క్ ఆర్డర్లో ఏదైతే వాళ్ళు చేపట్టే పనులు ఏ విధంగా ఉండాలి, ఏ కాంపోనెంట్ ఉండాలి, అవి ఏ విధంగా పనులు చేపట్టాలి, ఇదంతా అందులో పేర్కొంటుంది. ఇక్కడ ఏమైపోయింది, అసలు టెండర్ అగ్రిమెంటే కాలేదు, వర్క్ ఆర్డర్ లేదు. ఏ విధమైన టెండర్ అగ్రిమెంట్ లేకుండా, వర్క్ ఆర్డర్ లేకుండా ఇప్పుడు వర్క్ ఎవరిది L1గా పేర్కొనబడుతున్నటువంటి గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్, ఈ కంపెనీ ఎవరిది? మరి ఆయనకి ఏదైతే ఉందో ప్రభుత్వ నిబంధనలు వర్తించాయా? ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే పెద్ద మనిషి ఎవరు? ఈ సూపర్ మ్యాన్ ఎవరు అంటున్నా. అంటే ప్రభుత్వం ఏవైనా కానీ నియమ నిబంధనలకు అనుగుణంగా వర్క్ అగ్రిమెంట్, టెండర్ ఫార్మాలిటీస్, వర్క్ ఆర్డర్తో మాత్రమే పనులు చేయడం జరుగుతుంది. అవన్నీ లేకుండా దాదాపు 10 వార్డుల పనులు, ఇవన్నీ మొత్తం డీటెయిల్ తెప్పించింది నేను. 10 వార్డుల పనులు జరుగుతున్నాయని చెప్పి అంటున్నా. ఆ జరుగుతున్న పనుల యొక్క డీటెయిల్స్ అని తెప్పించి నేను ఫొటోస్ కూడా మీకు ఇస్తాను. నేను జరుగుతున్న పనుల యొక్క డీటెయిల్స్ అని తెప్పించి నేను వాళ్ళ ఫొటోస్ కూడా మీకు ఇస్తాను. ఇప్పుడు ఈ వార్డ్ నెంబర్ 6, 8, 13, 21, 22, 31, 32, 13, 40. వార్డ్ నెంబర్ 6, 8, 13, 21, 22, 31, 32, 13, 40. ఇవన్నీ ఫొటోస్ క్యాప్చర్ చేశా. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న కంప్లీట్ విచారణకు వచ్చారు కదా, ఏ సమయం పడుతుందో తెలియదు. ఈ లోపల మళ్ళీ మేము అగ్రిమెంట్ ఆయన కింద పనిచేసామని చెప్పి అనొచ్చు. కాబట్టి ఇవన్నీ ఫోటో క్యాప్చర్ చేస్తే అందులో డేట్ అవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి అవన్నీ కూడా తీపిచ్చే ఫోటో క్యాప్చర్ చేయించాం. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే దీంతో మున్సిపాలిటీలో కొంత మార్పు వచ్చింది అనుకున్నామే. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో జగిత్యాల మున్సిపాలిటీ ఫంక్షనింగ్ పాలనా విధానం ఏదైతే ఉందో అది మార్పు వచ్చింది. చెప్తున్నా బాబు, నేను నాకు ఆన్ పేపర్ ది ఇన్ఫర్మేషన్ విచ్ ఐ గాట్ నేను ముందు పెడుతున్నా. ఆ సూపర్ మ్యాన్ నాకు తెలిసినాక అది పోయి పెడతా, పలానా సూపర్ మ్యాన్ అని చెప్పని. దానిలో పేరు లేదు. గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ అని ఉన్నది. దాంట్లో అగ్రిమెంట్ ఆయన ప్రెజెంటేషన్ ఏదైతే ఉన్నదో గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ అని ఉన్నది. ఆ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ ఎవరో నాకు తెలియదు. నేను ఇది పలానోడు అని చెప్పి ఏంటి చెప్తానే. అది ఎట్లయినా సామాన్యుడు నేను అనుకోను. సామాన్యుడిగా గిడ్డోడు పని చేస్తాడా? సామాన్యుడు గిడ్డోడు పని చేస్తే అంత ధైర్యం చేస్తాడా? అసలు ఏదైతుందో ఇవాళ చట్టాలకు అన్నిటికీ అతీతులుగా పనిచేస్తున్నావు అని చెప్పి మస్ట్ బి డెఫినెట్లీ సూపర్ మ్యాన్. ఆ సూపర్ మ్యాన్ ఎవరో వెలిగి తీయాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ఇలా పారదర్శకత నిలబెట్టడంలో ఏదైతున్నదో అధికార పార్టీ బాధ్యత ఎంత ఉంటుందో, ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఎంత ఉంటుందో, ఫోర్త్ ఎస్టేట్ మీ బాధ్యత కూడా అంతే ఉంటుంది. మేము ఎవరం కూడా అతీతులం కాదు. మీ ముందట ఏదైతే ఉందో మేము ఎవరం కూడా అతీతులం కాదు.
దయచేసి మాకున్న అవగాహన మేరకు మేము కొంత ప్రయత్నం చేసినాం. అందుకే నేనేమంటున్నా, స్టిల్ నాకు ఎక్కడో కాడ మరి ఇటువంటిది ఏదన్నా టెండర్ అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్లు కూడా చేయడానికి ఏమన్నా స్కోప్ ఉందా నాకు కూడా తెలుస్తలేదు. మరి ఇట్ హ్యాస్ టు ఫైండ్ అవుట్. నాకున్న అనుభవం ఇంతవరకు అయితే అటువంటిది నేను నా దృష్టికి రాలేదు, గమనించలేదు. అది ఎంత చిన్న మొత్తం కానీ ఎంత పెద్ద మొత్తం కానీ, అది ఎంత చిన్న మొత్తం కానీ ఎంత పెద్ద మొత్తం కానీ, ఆన్ పేపర్ అయితే అగ్రిమెంట్ కన్క్లూడ్ కావాలి. ఆన్ పేపర్ అగ్రిమెంట్ కన్క్లూడ్ అయిన తర్వాత వర్క్ ఆర్డర్ కావాలి. సమ్టైమ్స్ వరదలు బీభత్సాలు వస్తాయి, అగ్ని ప్రమాదాలు అవుతాయి. అటువంటిప్పుడు ఏదైనా ఉంటే మరి జిల్లా కలెక్టర్ గారు ఎవరిచ్చినా కానీ వారి ప్రత్యేక అధికారాలతో ఏదైతుందో ఉత్తర్వులు ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో వాళ్ళ ప్రత్యేక అధికారాలతో ఏదైతుందో ఉత్తర్వులు ఇవ్వాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ పనులు వల్ల రక్షణ కావాలి కదా. అట్లాగేనేమన్నా ఇచ్చిందా మరి ఆ ఫొటోస్ కాపీస్ ఈ బాబు మీకు అన్ని ఇస్తా బాబు. ఫొటోస్ కాపీస్ ఇవి మీకు ఇచ్చింది, నేను ఫొటోస్ కాపీస్ కూడా మీకు ఇస్తాను. ఇక్కడ ఒకసారి మీకు అగ్రిమెంట్ అయిపోయి వర్క్ ఆర్డర్ చేతికి వచ్చి అంటే ఇంకోటి చెప్తున్నాను బాబు, మీకు ఒకసారి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే శంకుస్థాపన చేయవచ్చు. దర్ ఇస్ నో రాంగ్. శంకుస్థాపన చేయడము, కొబ్బరికాయలు కొట్టడము అది వేరే అంశం. చేయరాదు, చేయొచ్చంటే ఏంటే మళ్ళీ నువ్వు మళ్ళీ మొదలుకేస్తే నువ్వు ఏసి వస్తే కార్యక్రమం చేస్తారు అంటున్నా. అనేది నీకు టెండర్ అగ్రిమెంట్ కాకున్నా కానీ, టెండర్ ఫార్మాలిటీ కాకున్నా కానీ కార్యక్రమం చేస్తారు. వర్క్ ఎగ్జిక్యూట్ కావాలంటే మాత్రం ఏదైతున్నదో టెండర్ ఫార్మాలిటీ కన్క్లూడ్ కావాలి, వర్క్ అగ్రిమెంట్ కావాలి, వర్క్ ఆర్డర్ కావాలి. ఇది నాకున్న పరిమితమైన జ్ఞానం చెప్తున్నా.